ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ దుందుర్గాయ నమ గాయత్రీ పరంబకాయ నమ క్లీం క్లీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం క్లీం మహాకాళికాయ నమ ఐం హ్రీం శ్రీం నమో భగవతి మాతంగేశ్వర్యై నమ ద్రాం దత్తాత్రేయాయ నమ క్లీం మహాకాళికాయ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః జయ గురు దత్తాత్రేయమ్మ శ్రీమాత్రేయమ్మ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, విశేషంగా ఈరోజు చెప్పబోయే విషయం ఏంటిదంటే కంటెంట్ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శనివారం అమావాస్య రావడం చాలా విశేషమైంది. ఈ యొక్క వైశాఖ మాసంలో అమావాస్య అంతా కూడా ఈ ఒక శని అమావాస్య అంటారు, శనీశ్వర జయంతి అంటారు. చాలా విశేషమైన రోజు ఈ రోజున రావడం. మే నెల ప్రధానంగా చూసుకుంటే మనకి 16వ తారీఖు రావడం అనేది అమావాస్య చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క విశేషం అంతా కూడా ఈ యొక్క శనీశ్వర దోష నివారణార్థం ఏనాటి శని ప్రభావంలో ఉండేవారు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు, మరియు అర్ధాష్టమ శని అష్టమ శని దోషంలో ఉండేవాళ్ళు, జాతకరీత్యా శని ప్రభావం వల్ల పీడితులుగా ఉండేవాళ్ళు, ప్రతినిత్యం కూడా ఆర్థిక కష్టాలతో బాధపడేవారు. ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా చూడండి. ఖచ్చితంగా మీ రాశి వాళ్ళకి ఎటువంటి జాతకరీత్యా దోషానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా శనీశ్వరుడు అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఛాయా మార్తాండ సంభూతుడిగా చెప్పడం జరుగుతుంది. కర్మఫలదాత శనీశ్వరుడు అంతా కూడా యోగదాతగా, ఈ యొక్క ఆయుర్ధాతగా చెప్పడం జరుగుతుంది. ఆయు ప్రమాణం అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా ఆయుష్నిచ్చే విధంగా ఉంటుంది. ఈ యొక్క కర్మ ఫలదాతక చేసుకున్న పుణ్య ఫలితం ఇవ్వడంగా, కర్మ ఫలితం అంతా కూడా దోష ఫలితం అంతా కూడా దోష ఫలితాన్ని అనుభవించే విధంగా ఇవ్వడం కానీ, ఈ యొక్క పాప ఫలితాన్ని కూడా అనుభవించే విధంగా చేయడం కానీ, ఈ యొక్క ఆయు ప్రమాణాన్ని పెంచడానికైనా ఆయుష్ను పెంచడానికైనా ఆయు ప్రమాణం అంతా కూడా శనీశ్వరుడు ఆధీనంలో ఉంటుంది. ఈ యొక్క కర్మఫలదైతే శనీశ్వరుడు అనుగ్రహం కోసం ఈ యొక్క రోజున విశేషంగా శనివారం అమావాస్య రావడం కోటి జన్మల పుణ్యప్రాప్తి. ప్రధానంగా చూసుకుంటే చాలా ఈ యొక్క 100 సంవత్సరాల క్రితం నుంచి మనం చూసుకుంటే ఈ యొక్క శనివారం అమావాస్య రావడం చాలా విశేషంగా, శనివారం శని అమావాస్య ప్రధానంగా చూసుకుంటే వైశాఖ మాసం అమావాస్య అవ్వడం, అది శనీశ్వర జయంతి అవ్వడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. కర్మబలత శనీశ్వరుడు అంతా కూడా యోగదాతగా రాజయోగ ప్రదాతగా ఉంటారు. ప్రధానంగా అదృష్ట యోగం కలిసి రావాలన్నా జాతకరీత్యా శని భగవానుడు యోగకరంగా ఉండాలి, కర్మయోగాన్ని అంతా కూడా అనుభవించే విధంగా ఉండాలి. తద్వారా శనీశ్వరుడు అంతా కూడా యోగదాతగా మారడానికి ఈ యొక్క రేవతి నక్షత్రంలో మారిన శనీశ్వరుడు అంతా కూడా గోచారరీత్యా గ్రహయోగాన్ని అంతా కూడా అదృష్ట యోగాన్ని ఇవ్వడానికి ఎటువంటి గ్రహాలకంతా కూడా కలయికతో ఉన్నారు, దృష్టి అంతా కూడా పడుతుంది. ఈ యొక్క ఏ రాశులకంతా కూడా అదృష్ట యోగం ఇవ్వబోతున్నారు అనేది ఏ గ్రహాల ప్రభావం వల్ల శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క అదృష్ట యోగాన్ని ఇస్తారు. ప్రధానంగా శనీశ్వరుడు ఇక్కడ అదృష్ట యోగానికి ఇవ్వడానికి ఎటువంటి కారకత్వాలు అవుతూ ఉంటాయి. ప్రధానంగా పూర్వజన్మ సుకృతం ఉంటాయి కానీ ఈ అదృష్ట యోగాలు రావు. ప్రధానంగా పూర్వజన్మ సిద్ధాంతం ప్రకారంగా కర్మ సిద్ధాంతం అంటారు దీని ప్రకారంగా అంతా కూడా శనీశ్వరుడు యోగకరంగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక శనీశ్వర దోష నివారణ అవుతూ ఉంటుంది. అర్ధాష్టమ శని దోష నివారణ అయితే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, అష్టమ శని దోషం కానీ అర్ధాష్టమ శని దోషం కానీ గోచారీత్యా జన్మజాతకం ప్రకారంగా అయినా కానీ లగ్న చక్ర ప్రకారంగా జాతకరీత్యా ఉన్న శని ప్రభావం అంతా కూడా తగ్గి శుభయోగాలు ఇచ్చే విధంగా శనీశ్వరుడు అంతా కూడా శుభయోగ కారకుడిగా మారడానికి అంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, శీఘ్ర ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అనేది విశ్లేషణ చేసి మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి. ఖచ్చితంగా మీకు జ్యోతిష ప్రామాణికంగా వేద జ్యోతిష ప్రామాణికంగా మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా అదృష్ట యోగాలు, రాజయోగాలు, కర్మయోగాలంతా కూడా స్థితించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా హనుమతారాధన చేయడం వల్ల సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మాత్రం చేత శనీశ్వర దోష నివారణ అవుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం, ప్రధానంగా శనీశ్వర జయంతి రోజున విశేషంగా శనీశ్వరుడు ఈ రకంగా జననం జరిగింది,
శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతక ఈ రకంగా ఆయనకి శక్తి పొందారు. నవగ్రహ మండలపుల్లో శనీశ్వరుడు ప్రాముఖ్యత ఏంటి ప్రధానంగా అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ హరి మరకట మరకటాయ శ్రీరామదూతాయ నమ నమో భగవతే రుద్రావతారాయ హనుమతే శ్రీరామదూతాయ నమ. మేషరాశి జాతకులకి శనివారం అమావాస్య రావడం రోజున శనీశ్వర జయంతి సంభవించింది. ఆ రోజున విశేషంగా మేషరాశి జాతకులు, మేష లగ్న జాతకులు ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అని తెలుసుకోవడం జరుగుతుంది. గోచారిత్య మేషరాశి మేషలగ్న జాతకులంతా కూడా చూసుకుంటే ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున గోచారిత్య శని ప్రభావం అంతా కూడా మీకు ప్రబలంగా ఉంటుంది. కర్మదోష కారకుడిగా కర్మ ప్రభావాన్ని ఇచ్చే విధంగా శని భగవాన్ ఉంటుంది కావున మీకు కర్మదోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా శనివారం రోజున విశేషంగా అమావాస్య రావడం చాలా విశేషం. ప్రధానంగా శనివారం శని భగవానుడికి ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం, శని హోరులంతా కూడా తిలలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. గోచారీత్యా చంద్రలగ్నవశాత్తు మమ జాతకరీత్యా సకల గ్రహదోష నివారణ సిద్ధ్యర్థమనే సంకల్పంతోటి, ప్రత్యేకం శనీశ్వర గ్రహదోష నివారణార్థమనే సంకల్పంతో, ఏళ్ళనాటి శని ప్రభావ నివారణార్థమనే సంకల్పంతో బ్రాహ్మణత్వంకంతా కూడా తిలలు దానం చేసుకోవడం, వస్త్రదానం చేయడం, ఈ యొక్క ద్రాక్ష పళ్ళని దానం చేసుకోవడం, ప్రధానంగా వస్త్రదానం చేయడం వల్ల, మామిడి పళ్ళు దానం చేయడం వల్ల కర్మదోష నివారణ అవుతుంది. అదృశ్య యోగం కలిసి వస్తుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి మేషలగ్న జాతకులకు ప్రధానంగా చూసుకుంటే శని భగవానుడు ఇక్కడ ప్రధానంగా దశమాధిపతి అవుతారు. ప్రధానంగా దశమాధిపతి ఏకాదశ అనంత పుణ్యప్రాప్తి కలిగే విధంగా ఈ గ్రహం అంతా కూడా యోగకరంగా మారడానికి అదృశ్య యోగాన్ని అంతా కూడా ఇచ్చే విధంగా ఉంటుంది. ప్రధానంగా వృత్తి స్థానంలో మార్పులు కానీ, వృత్తిలో మార్పులు జరగడం కానీ, దూర ప్రాణాలు చేయడం వల్ల లాభాలు సిద్ధించడం కానీ, శ్రమతో కూడిన సంపాదన పెరగడం కానీ, స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూనే మీకు శ్రమ అధికంగా ఇవ్వడం కానీ, ధనమంతా కూడా చేకూరుస్తుంది సమయానికి, కానీ ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉండడం కానీ, ఇటువంటి యొక్క గ్రహస్థితి అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. స్వల్పంగా శిరోభారం ఎక్కువగా ఉండడం, ప్రధానంగా ఈ యొక్క తలనొప్పి ఎక్కువగా ఉండడం కానీ, నడువు నొప్పి ఎక్కువగా ఉండడం, జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉండడం, కాళ్ళ వాపు కానీ, కీళ్ల నొప్పులు కానీ ఎక్కువగా ఉండడం, ఈ యొక్క కారకత్వంగా శనీశ్వరుడు అంతా కూడా చెప్తారు. బడలు ఎక్కువగా ఉంటుంది, అంటే ప్రయాణం చేసేటప్పుడు బడలిక ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా ఫెయింట్ అవుతూ ఉంటారు, ప్రధానంగా అలసట ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది. ప్రధానంగా వీరంతా కూడా శని భగవానుడు ప్రత్యేకంగా వస్తుదానము, అన్నదానం అంతా కూడా చేయడం, హనుమంత ఆరాధనలో భాగంగా విశేషంగా సింధూరాభిషేకాది కార్యక్రమాలు ప్రాతకాలంలో చేయడం, ప్రధానంగా అమావాస్య రావడం విశేషం కాబట్టి పితృదోష నివారణార్థం, పితృశాపము పితృదోష నివారణార్థం బ్రాహ్మణత్వం కంతా కూడా స్వయంపాక దానం చేయడం, ప్రధానంగా ఈ యొక్క తిల తర్పణం అంతా కూడా ఆచరించడం, ఎవరైతే పితృదేవతలంతా కూడా గతించిన వాళ్ళకి ప్రీతికరంగా తిల తర్పణాలు ఆచరించడం అఖండ పుణ్యయోగాన్ని ఇస్తుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బీద వాళ్ళకి అన్నదానం చేయడం కానీ, అనాథాశ్రమంలో పిల్లలకంతా కూడా పుస్తకాలు పంపిణీ చేయడం కానీ, అన్నదానం చేయడం కానీ, వస్త్రదానం చేయడం వల్ల కర్మదోష నివారణ అవుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క శనీశ్వర గ్రహదోష నివారణార్థం మేషరాశి మేషలగ్న జాతకులు జాతకరీత్యా ఉన్న గ్రహదోషానికి పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జన్మజాతకంలో శని భగవానుడు ఈ రకంగా ఉన్నారు, లగ్న చక్ర ప్రకారంగా అదంతా కూడా పరిశీలన చేయాల్సి ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది. ప్రధానంగా శని భగవానుడు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంది. పురాణ ఇతిహాసం ప్రకారంగా శని భగవానుడు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా అనేది విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. మరియు ఇక్కడ చూసుకుంటే ఛాయా మార్తాండ సంబుద్ధుడిగా, సూర్య భగవానుడి యొక్క ప్రియపుత్రుడిగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క శని భగవానుడు అంతా కూడా రాజయోగ కారకుడిగా, ఈ యొక్క అదృష్ట యోగ కారకుడిగా, విపరీత రాజ్యయోగ కారకుడిగా, మంత్రయోగ కారకుడిగా అని చెప్పడం జరుగుతుంది. మంచి శుభమైన ఫలితాలు ఇవ్వడానికి శని భగవానుడు అంతా కూడా జాతకరీత్యా యోగకరంగా ఉంటే అత్యంత శుభుడుగా మారడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా కర్మ ఫలదాతని అనుగ్రహం అంతా కూడా పొందడానికి ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, పరమేశ్వర ఆరాధన చేసుకోవడం, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల కర్మదోష నివారణ అవుతుంది. ప్రతినిత్యం కూడా హనుమత ఆరాధనలో భాగంగా హనుమతే రుద్రావతారాయ శ్రీరామదూతాయ నమః, ఓం నమో హనుమతే రుద్రావతారాయ
శ్రీరామదూతాయ నమ. ఓం నమో హనుమతే రుద్రావతారాయ శ్రీరామదూతాయ నమ. ఓం నమో హనుమతే రుద్రావతారాయ శ్రీరామదూతాయ నమ. ఈ నామాన్ని ప్రకటించడం కూడా జపాన్ని ఆచరించుకోండి. హనుమతే శ్రీరామదూతాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం, సింధూర అభిషేకాది కార్యక్రమంలో సుందరాకాండ పారాయణం చేయించడం, ప్రధానంగా మన్యసూక్త పారాయణంతో హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం వల్ల అదృశ్యయోగం సిద్ధిస్తుంది, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి, శీఘ్ర ఫలితాలు పొందడానికి రాధశ్యామల యజ్ఞాతి కథలు కానీ, ప్రధానంగా బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరిస్తే కనుక శత్రు బాధల నుంచి బయటపడటానికి, శత్రు భయాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ పరిష్కారాలు ఆచరిస్తూ ఉంటారో అటువంటి ఫలితాలంతా కూడా మీకు పూర్వజన్మ సుకృతం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది, పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. చెప్పిన పరిష్కారాలన్నీ కూడా ఆచరిస్తే గనక శీఘ్ర ఫలితాలు పొందుతారు, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది, అదృష్టయోగం సిద్ధిస్తుంది, అప్పుల బాధల నుంచి బయటపడతారు, అనారోగ్య బాధల నుంచి, దీర్ఘకాలికమైన అనారోగ్య బాధల నుంచి బయటపడడానికి, మనశ్శాంతమైన జీవితం జీవించడానికి, అదృష్టయోగం కలిసి రావడానికి, రాజయోగ కారణం కలగడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తిలో, వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా విశేషంగా మీకు మంత్రి పదవులన్నీ కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమ. హనుమతే శ్రీరామదూతాయ నమ. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా శనివారము అమావాస్య రావడం, వైశాఖ మాసం అమావాస్య రోజు విశేషాలంతా కూడా, శనీశ్వర జయంతి యొక్క విశేషాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీకంతా కూడా సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసే విధంగా మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ రోజు జాతకరీత్యా అయితే కనుక ఈ యొక్క ఏనాటి శని ప్రభావంలో ఉండే రాశులంతా కూడా మేషరాశి, కుంభరాశి మరియు మీనరాశి జాతకులంతా కూడా ఏనాటి శని ప్రభావంలో ఉన్నారు. అర్ధాష్టమ శని ప్రభావంలో ఉండే ధనుస్సు రాశి జాతకులంతా కూడా శని ప్రభావంతో పీడితులుగా ఉన్నారు. మరియు ఇక్కడ దశమ దృష్టి అనేది ధనుసు రాశి మీద పడుతుంది. ఇదంతా కూడా తప్పనిసరిగా ఈ రోజున మీరంతా కూడా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది. అష్టమ శని దోషంతో ప్రభావితమైన సింహరాశి జాతకులంతా కూడా మీరు తప్పనిసరిగా శని వేగానం ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. మరియు కన్యారాశి జాతకులంతా కూడా సప్తమ దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది. సప్తమ స్థానంలో శనీశ్వర దోషం అంతా కూడా కర్మదోషం అంతా కూడా కారణమవుతుంది. మీ ఇంట్లో మనశ్శాంతమైన జీవితం జీవించాలన్నా, కలహాలు లేకుండా, ఈతిబాధలు లేకుండా, గొడవలు లేకుండా ఉండాలన్నా, అదృశ్యంగా కలిసి రావాలన్నా శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, కిలలో దానం చేసుకోవడం వల్ల అదృశ్యకం సిద్ధిస్తుంది. కర్మదోషం నుంచి బయటపడడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరి జాతకంలో అయితే శని భగవానుడంతా కూడా దుస్థానంలో కానీ, బలహీనంగాని ఉంటే, అప్పులు విపరీతంగా పెరుగుతున్నా, కష్టాలు విపరీతంగా వస్తున్నా, అనారోగ్య ఇబ్బందులు విపరీతంగా ఉన్నా, అనుకున్న పనులు అనుకున్న సమయంలో కాకపోయినా ఇదంతా కూడా శనీశ్వర ప్రభావం అనేది ఉంటుంది. మాంది గ్రహం ప్రభావం అనేది ఉంటుంది. మాంది గ్రహం అంటే ఇక్కడంతా కూడా ఛాయాగ్రహంగా చెప్పడం జరుగుతుంది. శనీశ్వరుడి యొక్క అంశ ఒక గ్రహంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మాంది గ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా తిలలు దానం చేసుకోవడం, కూష్మాణ దానం చేయడం, అన్నదానం చేయడం మాత్రం చేత కార్యసిద్ధి కలుగుతుంది. అపమృత్యు దోష నివారణ అంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమావాస్య రోజున విశేషంగా తిలతర్పణాలు ఆచరించడం, ఎవరి పితృదేవతలు అయితే గతించి ఉన్నారో మీరు తప్పనిసరిగా తిలతర్పణాలు ఆచరించండి. తద్వారా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా బ్రాహ్మణంకంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి దక్షిణ సహితంగా స్వయంపాక దానం చేయడం, ఫలదానం చేయడం మాత్రం చేత అదృశ్యయోగం కలిసి వస్తుంది. మీకు ధనధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమదారాధన విశేషంగా ఆచరించాలి. ఈ యొక్క సుందరాకాండ పారాయణం చేయడం, హనుమాన్ చాలీస పారాయణం చేసుకోవడం, మన్యుసూక్త పారాయణం చేయించడం మాత్రం చేత అదృష్టయోగం, కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల మీకు అదృష్టయోగం కలిసి వస్తుంది. చండీ హోమాది కార్యక్రమాలు మరియు
బగలామగ్గి శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మీకు అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యయోగం కలిసి రావాలంటే రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించాలి. తద్వారా రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున లగ్న చక్ర ప్రకారంగా జాతకరీత్యా దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం. మీ జాతకరీత్యా ఎటువంటి సందేహాలు ఉన్నా మా యొక్క ఫోన్ నంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. తద్వారా మీకంతా కూడా సంపూర్ణమైన జాతక విశ్లేషణ అంతా కూడా వేదిక జ్యోతిష ప్రకారంగా మీకంతా కూడా జ్యోతిష ప్రామాణికంతో మీకంతా కూడా విశ్లేషణ చేసి మీకంతా కూడా జాతక పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. లైవ్గా చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి. అదృశ్య యోగాన్ని పొందుతారు. ధనధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ధన ఆకర్షణ పెరగడానికి, ధన వశీకరణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.